నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీకాకుళం జిల్లా వెదుళ్ల వలసలో దారుణం. 2 పిల్లల గొంతు కోసి తల్లి ఆత్మహత్యాయత్నం. నేడు విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరు. ఉదయం 11 గంటల తర్వాత ఐఏపీ సెట్ ఫలితాలు. తేలనున్న 3 లక్షల మందికి పైగా విద్యార్థుల భవితవ్యం. నుంచి ఢిల్లీలో పెట్రోల్ బైకులకు స్వస్తి. కాలుష్య రహిత రాజధాని లక్ష్యంగా ప్రత్యేక ఈవీ పాలసీ. అమెరికా ఇరాన్ మధ్య చర్చల్లో ప్రతిష్టంభన. దోహాలో భేటీ ఉంటుందన్న ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన టెహ్రాన్. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలంలో దారుణం జరిగింది. 2 పిల్లల గొంతు కోసి తల్లి చంపేసింది. అనంతరం తాను కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెదుళ్ల వలసకు చెందిన కోర్మపు వరలక్ష్మికి 2 కుమార్తెలు. పెద్ద పాప భవానీతో పాటు రెండో పాప చాందినిని కత్తితో గొంతు కోసింది. తర్వాత తాను ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు 108లో ఆమెను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలంలో దారుణం జరిగింది. 2 పిల్లల గొంతు కోసి ఓ తల్లి చంపేసింది. అనంతరం తాను కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెదుళ్ల వలసకు చెందిన కోర్మపు వరలక్ష్మికి 2 కుమార్తెలు. పెద్ద పాప భవానీతో పాటు రెండో పాప చాందినిని కత్తితో గొంతు కోసింది. తర్వాత తాను ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు 108లో ఆమెను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరుని తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? పిల్లల్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? వెంకటేష్, శ్రీకాకుళం జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన ఉదయం చోటు చేసుకుంది. ఆమదాల మండలం వెదుళ్ల వలసకు సంబంధించి ఘటన జరిగింది. కోర్మాపు వరలక్ష్మి అనే ఆమె 2 చిన్నారుల పూర్వత్వంగా హత్య ముందు కత్తితో మెడను కోసి తను కూడా తను కాలించుకుంది. అయితే వీళ్ళిద్దరికి భర్తతో ఇవి లేకపోవడం, భర్త ఏమంటే ప్రైవేట్ ఉద్యోగం కోసం వేరే చోట ఉండటం, అత్త దగ్గర ఉండటంతో ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ఆమెకు అత్తకు మధ్య విభేదాలు ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులంతా వచ్చి మృతదేహాలను పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా హత్య జరిగిందా లేదా ఆమె చేసుకుపోయిందా, ఏమి జరిగిందని దాని మీద ఆరా తీస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు ఈశ్వర్.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలిచివేసింది. పెద్దరావులపల్లికి చెందిన పోచమ్మను ఆమె కుమారుడు శ్రీనివాస్ రోకలె బండతో మోది చంపి అనంతరం తాను ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్కు భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. గతంలో శ్రీనివాస్ ఆర్టీసీలో పనిచేసేవాడిని. ఆరోగ్య సమస్యలతో ఉద్యోగం మానేసినట్లు బంధువులు వెల్లడించారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విశాఖలో పర్యటిస్తారు. గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విశాఖలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని నేడు స్థానిక బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించనున్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి నారా లోకేష్, వ్యవస్థాపక వీసీ కట్టమణి సహా రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్ మిశ్రా పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12:30 గంటలకు విశాఖకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఐఎన్ఎస్ చోళాకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నోవాటెల్ హోటల్కు చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విశాఖ నగరం ముస్తాబైంది. ఆర్కే బీచ్లో వెదురు కర్రలతో చేసిన భారీ పూల కుండీలను ఏర్పాటు చేశారు. పర్యావరణ హితమైన గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా చేసిన పూల కుండీలు చూపర్లను అలరిస్తున్నాయి. జీవీఎంసీ, ఉద్యానవన శాఖ సంయుక్తంగా బీచ్ పొడవునా వెదురు పూల కుండీలు ఏర్పాటు చేశారు. నేడు ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సెట్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. కమిటీ ఆమోదం తెలిపిన అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలను నిర్వహించారు. 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజాలకు తక్షణం శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు సూచించారు. సోమవారం పవన్ కళ్యాణ్ ముంబైలోని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 2 భుజాలను నిశితంగా పరిశీలించిన వైద్యులు రొటేటర్ కఫ్తో పాటు భుజానికి సంబంధించిన 2 కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణం శస్త్రచికిత్స అవసరమని సూచించారు. ఆయన కొన్ని రోజులుగా రొటేటర్ కఫ్ గాయం, భుజాల కండరాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అత్తమామల అత్యాశ కుమార్తె, అల్లుడి ప్రాణాలను బలి తీసుకుంది. వారి ఆత్మహత్యకు కారణమైన 3 జైలు పాలయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని మోకిలా ఠాణా పరిధిలోని జన్వాడలో దంపతులు బాలసాయి, పద్మ ఆత్మహత్య విషయంలో మృతుడి సోదరుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు సిఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు 1.5 ఏడాది క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని సంగారెడ్డి జిల్లా పటేలగూడలో నివసిస్తున్నారు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకు అత్తగారి ఇంటికెళ్లిన దంపతులతో తమ ఇంట్లో నిధి ఉన్నట్లు సాధువు చెప్పాడని 10 లక్షలు తీసుకురావాలని కోరారు. నిధి బయటకు వచ్చి తీసి గొప్పవాళ్ల వచ్చి కుమార్తె, అల్లుడిపై డబ్బుల కోసం ఒత్తిడి తెచ్చారు. బాలసాయి 4 నెలల క్రితం 10 లక్షల వరకు అప్పులు తీసుకొచ్చి అత్త శాంతమ్మ, మామ చంద్రయ్య, తోడల్లుడు వెంకటేష్కు ఇచ్చాడు. ఇంట్లో తవ్వకాలు జరపగా ఎలాంటి నిధులు దొరకలేదు. అప్పులిచ్చిన వారి నుంచి తిరిగి చెల్లించాలని బాలసాయికి ఒత్తిడి పెరగడంతో వారిని అడగ్గా ఇవ్వమని చెప్పారు. అప్పుల బాధతో అప్పటికే విసిగిన బాలసాయి, పద్మలు దిక్కు తోచని పరిస్థితుల్లో సొంత గ్రామానికొచ్చి 3 రోజులు మదనపడి చివరికి ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 5 నెలల బాలుడు అనాథ అయ్యాడు. పోలీసులు మృతుడి ఫోన్ పరిశీలించగా అసలు విషయం బయటకొచ్చింది. తమ చావుకు అత్తామామే కారణమని కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపారు. దీనితో పోలీసులు బాలసాయి, పద్మల మృతికి కారణమైన శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పశ్చిమాసియాల ఉద్రిక్తతల నివారణకు ఖతార్ రాజధాని దోహాలో ఇవాళ అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. దోహాలో చర్చలు జరుగుతాయని అమెరికా ప్రకటించినప్పటికీ వాషింగ్టన్తో ప్రత్యక్ష చర్చలు జరిపే అవకాశం లేదని టెహరాన్ వెల్లడించింది. హర్ముజ్ జలసంధి విషయమై గత వారాంతంలో అమెరికా ఇరాన్లు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో దాదాపు 4 నెలల యుద్ధం తర్వాత కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రమాదంలో పడింది. చివరికి ఇరు దేశాలు దాడులను నిలిపివేసి ఖతార్ వేదికగా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తమతో సమావేశం కావాలని ఇరాన్ కోరినట్లు ట్రూత్ సోషల్ ద్వారా ఓ ప్రకటన చేశారు. చర్చల ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఖతార్ వెళ్తున్నట్లు శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మీడియాకు తెలిపారు. తమ ప్రతినిధి బృందం కూడా ఖతార్ వెళ్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ ఓ మెలిక పెట్టింది. గత వారాంతంలో అగ్రరాజ్యం ఏకపక్షంగా తమ సైనిక కేంద్రాలపై దాడులు జరిపిన నేపథ్యంలో అమెరికాతో ఏ స్థాయిలోనూ సమావేశం కావడానికి సిద్ధంగా లేమని టెహరాన్ ప్రతినిధి ప్రకటించారు. వాషింగ్టన్ ప్రమేయం లేకుండా మధ్యంతర ఒప్పంద నిబంధనలపై చర్చించేందుకు తమ ప్రతినిధి బృందాన్ని ఖతార్కు పంపుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇరు దేశాలు ఖతార్ ద్వారా సందేశాలు మార్చుకునే అవకాశం ఉంది. ఇదివరకు ఇస్లామాబాద్లోనూ ఇరు దేశాలు తమ సందేశాలను మధ్యవర్తి పాక్ ద్వారా పంచుకున్నాయి. వరుస భూకంపాలతో అల్లాడిపోయిన వెనుజువెలాకు భారత్ అండగా నిలిచింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట కేంద్రం పెద్ద ఎత్తున మానవతా సాయాన్ని అందజేస్తోంది. ఇందులో భాగంగా వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాలు ఢిల్లీ నుంచి బయలుదేరి రాజధాని కారకాస్కు చేరుకున్నాయి. ఇందులో అత్యవసర వైద్య సేవలు అందించే 2 అత్యాధునిక మొబైల్ ఆసుపత్రులు, 35 టన్నుల మందులు, వైద్య పరికరాలు ఉన్నాయి. కారకాస్లోని అంతర్జాతీయ లా రింకో నాడా రేస్ ట్రాక్ వద్ద భారత ఆర్మీ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అందులో భారత సైనిక వైద్యుల బృందం ఉచిత వైద్య సేవలను అందజేస్తోంది. వెనుజులా ఉప ఆరోగ్య మంత్రి సైతం ఈ భారతీయ వైద్య శిబిరాన్ని సందర్శించి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు 5 రోజులుగా శిథిలాల కింద ఉన్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు క్షీణిస్తున్నాయి. లాగు ఐరాలో సోమవారం మళ్లీ 4.6 తీవ్రతతో బలమైన ప్రకంపనలు రావడంతో కారకాస్ ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. అటు అమెరికా సైతం వెనుజులాకు భారీ సాయం అందజేస్తోంది. అమెరికాకు చెందిన 300 మంది రక్షక సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తుండగా ప్రతిరోజు 24 మిలిటరీ విమానాల ద్వారా సాయం అందుతోంది. ఇప్పటి వరకు అమెరికా $300 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దేశ రాజధానిని 2030 నాటికి కాలుష్య రహిత నగరంగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్ వాహనాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారీగా పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2027 జనవరి నుంచి విద్యుత్ ఆటోలు, 2028 ఏప్రిల్ నుంచి విద్యుత్ బైకులకే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి పెట్రోల్, సిఎన్జి వాహనాల రిజిస్ట్రేషన్లను అనుమతించరు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ ప్రత్యేక ఈవీ పాలసీకి ఆమోదముద్ర వేసింది. కొత్త విధానంలో భాగంగా జూలై 1 నుంచి 30 లక్షల లోపు విద్యుత్ వాహనాలపై జీవితకాల పన్నును, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం ఎత్తివేస్తోంది. 2030 మార్చి నాటికి ఢిల్లీలోని మొత్తం స్కూల్ బస్సుల్లో 30% విద్యుత్ వాహనాలుగా మారనున్నాయి. 30,000 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటవుతాయి. పాలసీ అమల్లోకి వచ్చిన తొలి ఏడాదిలో ఈవీ బైక్ కొనుగోలు చేసేవారికి 30,000 ప్రోత్సాహకంగా ఇస్తారు. రెండో ఏడాదిలో 20,000, మూడో ఏడాది 10,000 ఇస్తారు. విద్యుత్ ఆటోలు, ట్రక్కులను కొనుగోలు చేసేవారికి సైతం ప్రోత్సాహకాలు ఇస్తారు. 2027 జనవరి 1 నుంచి కేవలం ఈవీ ఆటోలకే రిజిస్ట్రేషన్ చేస్తారు. పెట్రోల్, సిఎన్జి వాహనాలను అనుమతించబోరు. 2028 ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ బైకుల రిజిస్ట్రేషన్లని అనుమతిస్తారు. రామమందిర విరాళాల దుర్వినియోగం వ్యవహారంలో తవ్వే కొద్దీ అనేక లోపాలు బయటపడుతున్నాయి. లెక్కింపు సందర్భంగా అవకతవకలను గుర్తించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ అధికారులు అక్కడి సిబ్బందిని మార్చాలని 3 నెలల కిందటే శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టుకు సూచించారు. అయితే ఎస్బీఐ సూచనలను ట్రస్టు సభ్యులు పట్టించుకోలేదు. అంతేకాదు, దుర్వినియోగం బయటపడ్డాక పోలీసుల సాయంతో నిందితుల ఇళ్లలో డబ్బును స్వాధీనం చేసుకోవడం సహా వారి బ్యాంకు ఖాతాల నుంచి ట్రస్టుకు బదిలీ చేశాక కూడా వారు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. 12,000 నుంచి 15,000 జీతాలిచ్చి నగదు లెక్కింపు సిబ్బందిని ఎస్బీఐ నియమించుకుంది. వీరిపై అనుమానం రావడంతో సిబ్బందిని మార్చాలని బ్యాంకు సూచించింది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వీరిని తొలగించేందుకు సిద్ధమైన ట్రస్ట్ అధికారులు సిబ్బందిని కాపాడారని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 5న ట్రస్టు సభ్యులు, ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసులు కలిసి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లకు వెళ్లి వారి నుంచి దాదాపు 58 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అయినా నగదు దోచుకున్న వ్యక్తులపై 20 రోజుల వరకు ట్రస్టు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
అటు ఈ కేసులో అరెస్టైన 8 మంది నిందితుల తరపున తమ సభ్యులెవరూ వాదించరని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. భారత్ చైనా సరిహద్దుల్లోని అరుణాచల్ ప్రదేశ్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమణలకు పాల్పడుతోందని అప్పర్ సోబన్ సిరిస్ జిల్లా టక్సింగ్ ప్రాంతానికి చెందిన ఓ పౌర సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి రోడ్లు, వంతెనలు, సైనిక శిబిరాలను నిర్మిస్తోందని ఆరోపిస్తూ అధికారులకు వినతిపత్రం సమర్పించింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఆరోపణలను సైన్యం ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా అవాస్తవమని, వాటికి ఎలాంటి ఆధారం లేదని స్పష్టం చేసింది. తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలోని ప్రసిద్ధ చర్చిలో ఓ యువతి చేసిన రీల్ తీవ్ర విమర్శలకు దారితీసింది. జిల్లాలోని పుణ్యవాలన్పురంలో ప్రసిద్ధ పునీత వేళాంకన్ని చర్చిని కన్యాకుమారికొచ్చే వేలాది మంది సందర్శిస్తుంటారు. అలా చర్చిని సందర్శించడానికి వచ్చిన ఓ యువతి యేసుక్రీస్తు విగ్రహం ముందు కూర్చుని ప్రేమపాటకు రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ రీల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవగా క్రైస్తవులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుని పవిత్రతను, గౌరవాన్ని దెబ్బతీసేలా ఈ చర్య ఉందంటూ మండిపడ్డారు. అడిడాస్ సంస్థకు బూట్లు తయారు చేసి సరఫరా చేయడంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న హువాసెంగ్ కంపెనీ మన దేశంలో తొలి యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది. దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం, ఇండోనేషియా, చైనా తర్వాత ఇక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. దేశంలో తొలి యూనిట్ తమిళనాడులోనే ఏర్పాటయ్యేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. గతేడాది ఆగస్టులో నాన్ లెదర్ స్పోర్ట్స్ షూస్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. తూత్తుకుడి జిల్లాలో ప్లాంట్ నెలకొల్పాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అనంతరం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, సింగిల్ డెస్క్ విధానంలో ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తుండడం, అవసరమైన రాయితీలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని కంపెనీ తెలుసుకుంది. ప్రభుత్వం సైతం సంప్రదింపులు జరపడంతో ఆ సంస్థ ఏపీలో పెట్టుబడికి అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో యూనిట్ స్థాపించాలని కోరగా సుముఖత వ్యక్తం చేసింది. గుడిపల్లె మండలం పొగురుపల్లిలో 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. హువాసెంగ్ సంస్థ 3 విడతల్లో 898 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 17,465 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కుప్పంలో భారీగా పెట్టుబడులు వచ్చినా ఎంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే సంస్థ రాలేదు. ప్రధానంగా మహిళలకు ఈ యూనిట్లో ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ నుంచి ఏడాదికి 20 లక్షల జతల బూట్లు ఉత్పత్తి చేయనున్నారు. ఇక్కడ నుంచి విదేశాలకు వీటిని అధికంగా ఎగుమతి చేయనున్నారు. జూలై 3 లేదా 4న యూనిట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ సంస్థ ప్రతినిధులు పొగురుపల్లిలో శంకుస్థాపన చేయనున్నారు. సాయికృష్ణ మృతి, శవం మాయం వ్యవహారానికి సంబంధించి కృష్ణలంక స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని నోరు మెదపడం లేదు. సిట్ అధికారులు సంధిస్తున్న ప్రశ్నలకు మౌనం వహిస్తున్నారు. గత వారం రోజులుగా పరారీలో ఉన్న వీరిద్దరూ సోమవారం సాయంత్రం లొంగిపోయారు. నేడు అశోక్ నానితో పాటు నాగరాజు సన్నిహితుడైన సురేష్ను కూడా న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ నాని, అశోక్ సౌత్ ఏసీపీ ఎదుట లొంగిపోయారు. అనంతరం వీరిని తీసుకుని ఏసీపీ మానస కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న సిట్ కార్యాలయానికి వెళ్లారు. వీరిని సౌత్ ఏసీపీ నుంచి సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. సిట్ అధిపతి రవిప్రకాష్ నేతృత్వంలోని బృందం వీరిని విచారించింది. సోమవారం రాత్రి 9 గంటల వరకు ప్రాథమిక విచారణ జరిగింది. ఇందులో ప్రత్యేక దర్యాప్తు బృందం పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కృష్ణలంక స్టేషన్లో సాయికృష్ణను ఎన్ని రోజులు ఉంచారు, గాయపడినప్పుడు ఎవరితో చికిత్స చేయించారు, ఎప్పుడు మరణించాడు, లాకప్లోనే చనిపోయాడా, ఆ తర్వాత శవాన్ని ఏం చేశారు, ఈ విషయం స్టేషన్లో ఎవరెవరికి తెలుసు, సాయికృష్ణను ఎవరెవరు కొట్టారు అని అనేక విధాలుగా ప్రశ్నించారు. ఈ ఇద్దరూ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని తెలిసింది. 1-2 ప్రశ్నలకు మాత్రమే మాకేం తెలీదు అని పొడిపొడిగా జవాబిచ్చినట్లు సమాచారం. పోలీస్ కస్టడీలో తీవ్రంగా గాయపడిన సాయికృష్ణకు స్టేషన్ సమీపంలోనే క్లినిక్ నిర్వహిస్తున్న ఆర్ఎంపీ ప్రథమ చికిత్స చేసినట్లు తెలిసింది. ఇతడిని సిట్ అధికారులు పిలిచి ప్రశ్నించారు. తన వద్దకు సిబ్బంది వచ్చి ప్రథమ చికిత్స చేయాలని చెప్పడంతో స్టేషన్ కు వెళ్లి సాయికృష్ణకు చికిత్స అందించారని అతడు చెప్పినట్లు తెలిసింది. ఏ రోజు పిలిచారు, మీ వద్దకు ఎవరు వచ్చారు, చికిత్స అందించినప్పుడు సాయికృష్ణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి చికిత్స అందించారు, శరీరంపై ఎలాంటి గాయాలు ఉన్నాయని పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి
అతని స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. విచారణలో అశోక్, నాని పేర్లు చెప్పినట్లు సమాచారం. స్టేషన్ రైటర్ ను కూడా సిట్ పిలిచింది. అతని నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంది. ఈ వ్యవహారంపై మీకేం తెలుసు, ఎవరి పాత్ర ఉంది వంటి ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీఐ నాగరాజుకు సన్నిహితుడైన ప్రైవేటు వ్యక్తి సురేష్ ను గత 3 రోజులుగా సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని అతని కుటుంబ సభ్యులకు కూడా అందించారని సమాచారం. సిట్ అదుపులోనే ఉన్న కృష్ణలంక స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బాబురావును సోమవారం వదిలిపెట్టినట్లు సమాచారం. అవసరమైనప్పుడు తిరిగి విచారణకు పిలుస్తామని చెప్పి పంపించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిమెంటు లారీ ట్యాంకర్ ఢీకొట్టింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సిమెంట్ లారీ ట్యాంకర్ ఢీకొట్టింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ రోజు తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో కట్టంగూరు మండలంలోని ముత్యాలమ్మగూడెం వద్ద ప్రమాదానికి గురైంది. అయితే ప్రమాదం బస్సు విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఇటు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగి డివైడర్ కు తొలుత బస్సు ఢీకొనడం జరిగింది. డివైడర్ కు ఢీకొట్టిన తర్వాత అది అవతలి వైపు మార్గంలోకి దూసుకెళ్లింది. అంటే హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వచ్చేటువంటి మార్గంలోకి దూసుకెళ్లింది. అటువైపు నుంచి వస్తున్నటువంటి సిమెంట్ లారీ ట్యాంకర్ ఏదైతే ఉందో అది ఈ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే పోలీసులు అటు 108 సిబ్బంది అందరూ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేసి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీశారు. అయితే బస్సు టైర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి బస్సు డ్రైవర్ చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే పోలీసులు మాత్రం నిజంగానే బస్సు టైర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా అతివేగం లేదా నిద్రమత్తు కారణమా ఏంటనేది దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తిగా ఆ ప్రమాదానికి సంబంధించిన విషయాలు ఏంటనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే ఘటన జరిగిన సమయంలో ఈ ప్రమాదంలో ఇటు బస్సు డ్రైవరు అలాగే లారీ డ్రైవరు ఇద్దరు కూడా గాయాల పాలయ్యారు. లారీ డ్రైవరు ప్రమాద తీవ్రతకు ఆ లారీ క్యాబిన్ లోనే ఇరుక్కుపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న తర్వాత స్థానికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, క్యాబిన్ లో ఇరుక్కున్నటువంటి డ్రైవర్ ను సురక్షితంగా బయటికి తీసి ఆయనను ఆసుపత్రికి తరలించారు. అలాగే బస్సు డ్రైవర్ కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరైతే సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు బస్సు లారీ ఢీకొన్న సమయంలో బస్సు కొంత కుదుపునకు గురవడంతో ప్రమాదానికి గురవడంతో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల్లో కొంతమంది స్వల్పంగా గాయాల పాలయ్యారు. వాళ్ళని కూడా వెంటనే స్థానికంగా ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రథమ చికిత్స అందిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్లి వారికి కూడా చికిత్స చేశారు. ప్రస్తుతం వాళ్ళంతా వారి గమ్యస్థానాలకైతే చేరుకున్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మళ్ళీ బస్సు ఏర్పాటు చేయాలంటే అటు భీమవరం నుంచి కానీ లేదా హైదరాబాద్ నుంచి కానీ బస్సు రావాల్సి ఉంటుంది కాబట్టి ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ప్రయాణికులందరూ తమ తమ లగేజీలను బయటకు తీసుకుని వారు ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకుని వారి గమ్యస్థానాలకి చేరడం జరిగింది. ఇక ఘటనకు సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే టైర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగం కారణం ఏంటని ఏదైతే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు డ్రైవర్లకు మాత్రం గాయాలయ్యాయి. ధన్యవాదాలు పవన్.
హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి గడువు కోరారు. సోమవారం మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలతో మంగళవారం హాజరవుతానని కమిషన్ను కోరారు. దీనికి కమిషన్ సమ్మతి తెలిపింది. అనితపై అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 24న విచారణకు రావాలని ఇటీవల అమర్నాథ్కు నోటీసులు ఇచ్చింది. 25 తర్వాత హాజరవుతారని ఆయన తొలుత కమిషన్కు సమాచారం ఇచ్చారు. దీంతో 29న హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. తాజాగా మరోసారి ఆయన గడువు కోరారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్లోనే పదవి విరమణ చేయనున్నారు. నేటి మధ్యాహ్నం సర్వీసు నుంచి రిలీవ్ అయ్యేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై పెండింగ్లో ఉన్న క్రమశిక్షణ నేర విచారణలకు ఎలాంటి మినహాయింపులు లేవని అవి కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆయనకు లభించాల్సిన పెన్షన్ ప్రయోజనాలు అఖిల భారత సర్వీసుల నియమాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాలకు లోబడి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 3 ఏళ్ల పాటు సిఐడి అదనపు డీజీగా సునీల్ కుమార్ సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంలో, వారిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడంలో ఆయన కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారం సునీల్ కుమార్పై ఉన్న కేసులో ప్రధానమైనవి.